ఎడారిలో సెలయేర్లు జనవరి 22వ తేదీ. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. చాలా బరువైన వస్తువును ఎత్తడానికి ప్రయత్నిస్తోన్న ఒక చిన్న పిల్లవాడి గురించిన కథ ఒకటి ఉంది. వాళ్ళ నాన్న ఇంటిలోకి వస్తూ పిల్లవాడి ప్రయాసను చూసి, నీకున్న బలమంతా ఉపయోగిస్తున్నావా అని అడిగాడు. అవును, ఉపయోగిస్తున్నాను కదా, అసహనంగా బదులిచ్చాడు ఆ అబ్బాయి. లేదు, నువ్వు ఉపయోగించడం లేదు, సహాయం చేయమని నీవు నన్ను అడగలేదే అన్నాడు నాన్న. భారం మొయ్యలేనంత బరువుగా ఉందంటే మన పరలోకపు తండ్రిని సహాయం కోరే సమయం వచ్చినట్టే. మనం ఎదుర్కోవలసిన నిరాశలు, కష్టాలను తట్టుకోవడానికి మనకున్న స్వల్పమైన శక్తి చాలదు. ఇకపై దేవుని సహాయం అడగడం అలవాటుగా చేసుకుందాం. మనం భరించలేని ఏ శ్రమను, శోధనను దేవుడు మన మీదికి రానివ్వడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును అని 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఆయనే అన్నాడు. చాలా కాలం క్రితం భూమి మీద ప్రజలు గగ్గోలు పెట్టిన పురాణ గాథ ఒకటి ఉంది. తనపై మోపబడిన భారం తన ప్రక్కవాని కంటే బరువైనదని, తన భారాన్ని పొరుగువానితో మార్చుకోగలిగితే జీవితం సుఖమయం అవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. ఈ అరుపులు, కేకలు ఎంతకాలం కొనసాగాయంటే దేవతలందరూ ఒక చోట చేరి ఏదో ఒకటి చెయ్యాలని తీర్మానించుకున్నారు. ఫలానా రోజున ప్రతి ఒక్కడూ ఫలానా చోటుకొచ్చి తన భారాన్ని పూర్తిగా అక్కడ వదిలేయాలి అని ఏర్పాట్లు చేశారు. అయితే మరొక ఏర్పాటు కూడా చేశారు. అంతవరకు తమ పొరుగువాడు మోస్తున్న ఏ భారమైతే సులువుగా ఉందని ఈర్చపడ్డారో వాళ్ళందరూ ఒక్కొక్కరు గుట్టలుగా పోయబడిన ఆ భారాలలో తమకు నచ్చిన తేలికైన భారాన్ని తన కోసం ఎంచుకోవాలి. ఆహా, ఆ సుదినం రానే వచ్చింది. ప్రజలు తమ పాత భారాలు, నొప్పులు, బాధలు, సమస్యలు, బాధ్యతలు, చిక్కులు పెట్టే పాపాలన్నిటినీ అక్కడ పారవేశారు. తరువాత ప్రక్కన ఉన్న పెద్ద గుట్ట దగ్గరకు చేరి తమకు నచ్చిన బరువును ఎంపిక చేసుకుంటున్నారు. ఒకదాన్ని తీసి చూస్తే కాస్త బరువుగా అనిపించింది. మరొకటి తీసుకున్నారు, అది కూడా కొంచెం బరువుగానే ఉంది. ఇలా ఏది తీసుకున్నా తన పాత భారం కంటే బరువుగాను, మరింత అసౌకర్యంగాను అనిపిస్తున్నాయి. చివరికి ప్రతి ఒక్కరూ తమకి బాగా అలవాటైన పాత బరువునే తీసుకుపోయారన్నది ఆ కథ సారాంశం. వాస్తవం ఏమిటంటే, సరిగ్గా మోయకపోతే ఏ బరువైనా బరువుగానే ఉంటుంది. ఇక ఏ బరువైనా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అది ఎంత చిన్నదైనా మోయలేనంత భారంగా అనిపిస్తుంది. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పాడు యేసయ్య.